శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞాన ప్రవాహం ఈ మహాజ్ఞాన యజ్ఞంలో భాగంగా 6వ అధ్యాయం ధ్యానయోగం. ధ్యానయోగం యొక్క బహిరంగ సాధనలు అంటే నిత్య నిరంతరము ప్రతిరోజు పాటించవలసినటువంటి జాగ్రత్తలు, నియమాలు చూసాము. అంతరంగిక సాధనలు అంటే ధ్యానం చేసే సమయంలో చేసే జాగ్రత్తలు, నియమాలు, సాధనల గురించి చూసాము. ధ్యాన స్వరూపం కూడా చూసాం. తరువాత ఆ ధ్యానానికి నిధిధ్యాసనం అంటారు. దాని వలన వచ్చే ఫలాన్ని కూడా మనము చూసాం. అయితే ఈ నిధిధ్యాసనం చేసేటప్పుడు మనకు వచ్చే ప్రతిబంధకాలు అంటే ఆటంకాలు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏమిటి అంటే మనస్సు ప్రతిబంధకంగా ఈ ధ్యానానికి ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకి? స్వామీజీ, నాకు ఎటువంటి ప్రతిబంధకం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు భగవద్గీత ఈ జ్ఞానాన్ని శ్రవణం చేశారు, పూర్తిగా తెలుసుకున్నారు. కానీ అది మనస్సులో ఒక మూల ఉంటుంది. మనలో కలుగుతున్న రాగద్వేషాలు, భావోద్రేకాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి జీవితంలో. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మనోనిగ్రహం లేదు అని తెలుస్తుంది. అప్పుడు 2 రకమైనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయి మనకి. ఒకటి ఏమిటి? చిదానంద రూప శివోహం. ఒకటి అది బ్యాక్గ్రౌండ్లో. బయట ఏదైనా చిన్నది జరిగిందనుకోండి, వెంటనే మనము ఊగిపోతాం, తూగిపోతాం భావోద్రేకంతో. అది 2వ వ్యక్తిత్వం. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క చిదానంద రూప శివోహం అనేది మనం తెలుసుకున్న జ్ఞానానికి, మనం జీవిస్తున్న జీవన విధానానికి మధ్య గ్యాప్ ఉందన్నమాట, ఆ దూరం. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు ఉన్నట్లయితే, సపోజ్ ఉన్నది అనుకోండి, ఎవరికైనా, అందరికి ఉన్నదని నా ఉద్దేశం కాదు. అయితే మన సమస్య జ్ఞానం లేకపోవడం కాదు, మీరందరూ జ్ఞానులే. అయినప్పటికీ మనస్సుని మన ఆధీనములో పెట్టుకోకపోవడమే దానికి కారణం. అంటే మనోనిగ్రహం అనేది ఒక మానసికమైనటువంటి అభ్యాసం, దానికి క్రమశిక్షణ ఇవ్వాలి. అందుకే శంకరాచార్య ఏమన్నారంటే ఈ మనస్సు ఎంత ప్రమాదం అండి. మనో నామ మహావ్యాఘ్రో విషయారణ్య భూమిషు
చరత్యత్ర న గచ్చంతు సాధవో ఏ ముముక్షువః. మనస్సు అనే పేరు గల ఒక భయంకరమైనటువంటి పులి విషయాలు అంటే భోగములు, ఈ ప్రాపంచిక విషయములు, ధనము, దౌలత్, పుత్ర, మిత్ర, కలత్ర, ఈ సార్వము సంపాదనలో అనే ఒక అరణ్యంలో మనస్సు అనే మహా వ్యాఘ్రము, మహా పెద్ద పులి చరతి చిరిస్తున్నది. అందువలన ఈ విషయాలు, ధనము, డబ్బు, పేరు, ప్రతిష్ఠులని ఈ అరణ్యములో మనస్సు అనే పెద్ద పులి తిరుగుతున్నది. తస్మాత్ బహుపరాక్, ఈ విషయారణ్యములో పెద్ద పులి, మనస్సు అనే పెద్ద పులి తిరుగుతున్నది అని చాటింపేయాలి మనం. ఇప్పుడు మనమే, బయట కాదు. తస్మాత్ జాగ్రత్త నా గచ్చంతు, ఆ మనస్సుతో పాటు మీరు వెళ్ళిపోవద్దు. ఎందుకు? సాధవ ముముక్షవ, మీరు మోక్షం కోసం తప్పిస్తున్నారనుకోండి, మీరు దాని యందు సావధాన చిత్తులై ఉండాలని చెప్పారు శంకరాచార్య. అందువలన మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మానసిక సాధన అంటే ఈ నిధిధ్యాసన, మెడిటేషన్ అందరికీ తప్పనిసరి అని చెప్పడం లేదు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? ఎవరైతే ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకొని ఆచరణలో పెట్టలేకపోతున్నారో వారికి ఈ నిధిధ్యాసనం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. అందువలన అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఒక మాట చెప్పాలి మీకు. ఎప్పుడైతే స్థితప్రజ్ఞ లక్షణాలు మనం 2వ అధ్యాయం చూసాం, అవి తెలుసుకొని అవి ఆ తత్వాన్ని తెలుసుకునే ముందు ఎవరైతే వైరాగ్యము, వివేకము, సాధన సట్క సంపత్తి అంటారు, అంటే మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తీవ్ర మోక్షం మీద తపన, ఇవి ఉంటే యోగ్యులు అంటారు ఈ తత్వం తెలుసుకోవటానికి. కానీ మనందరం షార్ట్ కట్ రూట్లు ఉన్నాయిగా, బ్యాక్ డోర్ నుంచి మనం వస్తాంగా. ప్రతి ఒక్కరు మీలో ఒక పదునైన బుద్ధి ఉన్నది, భగవద్గీతని, ఉపనిషత్ తత్వాన్ని అందుకున్నారు. కానీ మీరు అవన్నీ ఏవైతే ఎలిజిబిలిటీ, యోగ్యత, అవన్నీ లేకుండా కూడా జ్ఞానాన్ని కొంతవరకు వంట పట్టించుకోవచ్చు, అంటే గ్రహించవచ్చు. అలాంటప్పుడు ఈ సమస్యలు వస్తాయి అన్నమాట. మన జీవితంలో అన్వయించుకోలేకపోతుంటాం మనకు తెలిసినప్పటికి కూడా. అయితే ఇలా జరగడానికి కారణం ఏమిటి? మనలో 2 ఉన్నాయి ప్రధానంగా. ఒకటి బుద్ధి, 2 మనస్సు. బుద్ధికి తెలుసు ఈ జ్ఞానం అంతా, కానీ మనస్సు ఆ బుద్ధి మీద కూడా డామినేట్ చేస్తుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా నిన్న మనం చూసాం అసలు ఈ మనస్సు ఎటువంటి సమస్యలు క్రియేట్ చేస్తుంది. 4 రకాల సమస్యలు చెప్పాం. ఏమిటి? ఒకటి నిద్రాస్థితిలోకి జారిపోవడం, అంటే లయ. ఓకేనా? ఎప్పుడైతే మనం అన్ని బంద్ చేసి లైట్లు ఆఫ్ చేసి కూర్చుంటామో అప్పుడు అమ్మయ్య నాకు సమయం వచ్చిందని ఆ తామసిక గుణ ప్రవృత్తి ప్రభావం వలన నిద్రలోకి జారిపోతారు. అది ఒక సమస్య. 2వ సమస్య ఏం చెప్పాము? మనం ఎప్పుడైతే అలా కూర్చుంటామో మనస్సుకి ఇది నా సమయము, నా డ్యూటీ వచ్చింది అని మనస్సు మనకు తెలియకుండా పరిపరి విధముల్లో మనసు లాక్కిపోతుంది అన్నమాట, ఆలోచనలతో, ఆ ప్రవాహంలో. దీన్ని విక్షేపము అంటారు. 3వది ఏం చెప్పాను? కషాయం అన్నాను. కషాయం అంటే ఏంటంటే మనస్సుకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి అన్నమాట. అంటే ఒక్కోసారి స్టన్ అయిపోతా అలాగా. అందువలన మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు అత్యంత సమీపము, అత్యంత అంతరంగికులు, మనము వేరు కాదు, నా ప్రాణ స్నేహితులు, నా ప్రాణ బంధువు, నా ప్రాణ మిత్రులని ఒక భార్యాభర్తలు కానీ, ఒక తండ్రి సంతానం కానీ, ఒక ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా వారికి ప్రారబ్ధవశాత్తు మరణం సంభవించవచ్చును. సపోజ్ ఒక ఆర్మీ మిలిటరీ వారు ఒక భర్త చనిపోయారు అనుకోండి, డెడ్ బాడీ తీసుకొచ్చారు ఇంటికి. భార్య చూసిన వెంటనే
భార్యకి ఏడుపు రావట్లేదు తెలుసా? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఏంటి వీడు ఏడవట్లేదు. ఏడవలేకపోవడం కాదు, మనసు షాకు గురైందనమాట. అంటే స్తబ్దత పొందిందనమాట. అంటే ఆ షాకు వలన మనసుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆవిడ ఎలాగా అసలు ఏడవకుండా అలా ఉండిపోతారు, మాటలు కూడా రావు, ఏడవరు. అందరూ ఏడుస్తుంటారు, కానీ ఆవిడ మాత్రం ఏడవకంటూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఏడవడం అనేది కూడా ప్రకటన అవ్వట్లేదు అనమాట. అయితే అప్పుడు ఏం చేస్తున్నారు, చాలా ప్రమాదం, వెరీ డేంజరస్ ఆ స్థితి. ఆ స్థితి నుంచి వాళ్ళు బయటికి రప్పించాలి మనం. సపోజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డలు, చిన్న చంటి పిల్లలు కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బిడ్డలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు అనుభవించి ఏం చేస్తారు, ఆ బిడ్డను తీసుకొచ్చి ఆవిడ ముందు పెడతారు, లేకపోతే ఆవిడ కౌగిల్లోకి అందిస్తారు. ఎప్పుడైతే ఆవిడ ఒడిలోన ఆ బిడ్డను చూసి వెంటనే కుమిలి కుమిలి అప్పటి వరకు అణిగి మణిగి అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ బాధతో కూడినటువంటి ఆ యొక్క ఏడుపు అనేది ఒక్కసారి నదిలా ప్రవహిస్తాయి అన్నమాట. అప్పుడు ఎందుకు, అప్పుడు వరకు బలంగా ఈ మనస్సుకి తెలియలేదు ఎలా ఏం చేయాలి, ఆ పరిస్థితి అర్థం కాదు. బిడ్డని చూసి రేపు పొద్దున ఈ బిడ్డ పెద్దవాళ్ళు అయితే మా నాన్నేరని ఏం చెప్పాలి, వీళ్ళ జీవితాలు నేను ఎలా సరిదిద్దాలి, వీళ్ళకి నేను రక్షణ ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వచ్చేసి ఒక్కసారి ఇప్పుడు లోపల నుండి ఇక నా ఆవిడ కుమిలి 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 ఏడ్చేస్తారనమాట. అలా ఏడిస్తే తప్ప ఆ స్థితి నుంచి ఆవిడ బయటపడలేదు. అలా ఏడవడం అవసరం. అందుకే మనకి గురువులు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే బలవంతంగా చాలా బలంగా కొన్ని భావనలు మనకు కలుగుతాయి. అవి మనం అలాగా బలవంతంగా అని చూస్తాం. కానీ అవి వెంటనే అణచకూడదు, అవి ప్రకటింప చేయాలి. అంటే ప్రకటింప చేయాలి ఎవరి మీద అంటే ఎలాగ బాగుంటుంది, ఏకాంతంలోకి వెళ్ళి మీరు అక్కడ అరవడమో ఏడవడమో ఏదో ఒకటి చేయండి, దాన్ని దాచుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ తీవ్ర రాగద్వేషాలు అవ్యక్తములో ఉంటే అది ఎప్పటికప్పుడు ప్రకటన కాదు, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రకటన అవుతాయి. దొంగలు అనమాట అవి. అందువలన దీన్ని కషాయం అంటారు. మరి 4వది ఏం చెప్పాము, రసాస్వాదనం. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ముందే చెప్పాను, మనస్సు ఎప్పుడైతే ప్రశాంతత పొందుతుందో మెల్లగా మీ యొక్క ఆనందం ప్రకటమవడం ప్రారంభిస్తుంది. ఈ సుఖం బాగుంది, ఇది బాగుంది అని అక్కడ మీరు సెటిల్ అయిపోయారు అనుకోండి, దానికి మీరు బానిస అయిపోతారు, వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి నిరంతరం ధ్యానంలో కూర్చుంటేనే నాకు సుఖం వస్తుంది అని భావన కలుగుతుంది. ధ్యానం నుంచి బయటికి రాగానే అది ఉండదు, ఆనందం పోతుంది. కానీ నిధిధ్యాసనం ఏం చెప్తుంది, ఏ ఆనంద సాగరానికి మీరు టచ్ చేశారో అది ప్రతి క్షణము కూడా మీ జీవితంలో అణువణువు, మీ కణకణము, రక్త నరాల్లో కూడాను ఆ తత్వము, ఆ స్వరూపము జీర్ణించుకోవాలి. అంటే ధ్యానంలో కూర్చున్నా ఆనందమే, ధ్యానంలో బయటకు వచ్చినా ఆనందమే. అంటే మీ స్వరూపం ఆనంద ఘనము అంటారు. అయితే మనం ఇప్పుడు చూసాం 4 రకాలు మనకి ఆటంకాలు చూసాం ధ్యానంలో. ఏంటి, మొట్టమొదటిది లయము, నిద్ర. రెండోది విక్షేపము, మనస్సు చంచలంగా పరుగులు తీయడము. 3 కషాయం అంటే స్తబ్దత, రాగద్వేషాలు అవ్యక్తంగా దాక్కుని ఉండడం. 4వది రస ఆస్వాదనం. ఈ 4 సమస్యలు ధ్యానంలో కూర్చున్నప్పుడు కలుగుతాయి. అయితే మనం సమస్యలు చెప్పి తప్పించుకోవడం వీల్లేదు, వాటి పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది మనం ఇక్కడ. ఏంటి ఆ పరిష్కారము అంటే, మీకు ధ్యానములో నిద్ర రావడానికి 3 కారణాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఇంతకుముందు చెప్పారు, దాన్ని నేను తీసుకుని చెప్తున్నా మరోసారి. ఏంటి, నిద్రాశేషం. మీకు పూర్తిగా నిద్ర పట్టలేదు, ధ్యానంలో కూర్చునే ముందు నిద్ర పోలేదు పూర్తిగా. కొంతమంది అతి ఉత్సాహం, రాత్రి 2 గంటలు లేచిపోయి ధ్యానంలో కూర్చుంటారు.
నిద్ర సగం, కూర్చున్న తర్వాత ధ్యానం అలా చేస్తున్నామనే భ్రమలో ఉండి నిద్రలో జారుకుంటారు. అప్పుడేమైంది? పూర్తి నిద్ర ఉండదు, పూర్తిగా ధ్యానము ఉండదు, రెండింటికి మనం కోల్పోతాం. సో నిద్ర, అందుకే మనకి విశ్రాంతి అవసరం. ఈ శరీరం అనే ఇంజిన్, ఈ యొక్క వెహికల్కి, ఈ గాడికి నిద్ర అవసరం. సో పూర్తిగా నిద్ర పోవాల్సిన పరిస్థితి మనము చూసుకోవాలి ప్రతిసారి. రెండోది, అతిగా తినడం. అతిగా తిన్నాం అనుకోండి, మీ ఆక్సిజన్ లెవెల్, మీ రక్త ప్రసరణ అంతా కూడా ఈ జీర్ణం చేసుకోవడానికే సరిపోతుంది. ఇంక మీకు ఎలర్ట్గా ధ్యానం చేయడానికి ఇంకెక్కడ ఉంది టైం? సో అజీర్ణం పట్టుకుంటుంది. అప్పుడు అతిగా తినడం ఒక ప్రాబ్లం అయితే, తిన్నది జీర్ణం కాకపోవడం మరొక ప్రాబ్లం. అందువలన ఈ 3 ప్రాబ్లమ్స్ని ఎలాగా మనం ఒక్కసారి దృష్టి పెట్టామనుకోండి, ధ్యానంలో మనము వీలైనంత వరకు నిద్రలోకి వెళ్లకుండా ఆపుకోగలం. కానీ ఇంకొక సమస్య ఉంది. దానికి పరిష్కారం ఎలా చెయ్యాలి? అభ్యాసం చెయ్యాలి. ఎలాగా? మనస్సుకి ధ్యానం చేయడం అనేది అలవాటు లేదు కదా. చిన్నపిల్లలకి ఎలాగైతే అన్ని నేర్పుతామో, మనసుకు కూడా మనము నేర్పించాలి. మేము ఋషికేశ్ ఉండేటప్పుడు భోజనంకి వెళ్ళే ముందు క్లాస్ అయిపోయింది అనుకోండి, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్తాం శాంతి మంత్రం. దాని అర్థం ఏంటి అంటే, క్లాస్ అంతా అయిపోయింది, మీకు భోజనం రెడీ అని చెప్పడం అనమాట. ఒక్కొక్కసారి శాంతి మంత్రము వేరే క్లాస్ ఎండింగ్ అప్పుడు కూడా చెప్తుంటారు. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మయ్య భోజనం భిక్ష పదండి అనుకుంటారు. ఎందుకు? మనసు అలా మనం ట్రైన్ చేశాం. పూర్ణమద మంత్రం వచ్చిన తర్వాత మనము భిక్షకు వెళ్తున్నాము అని అనుకుంటారు. ఆ విధంగా ఒక గంట కొడతారు ఆశ్రమాల్లో. గంట కొట్టిన పదండి టిఫిన్ భోజనం. ఎందుకు? మనసు దానికి సింక్ అయిపోయింది, అలాగ అభ్యాసం. అదేవిధంగా మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామంటే మనసుకు తెలియాలి, ఓహో ఇది ధ్యానం సమయం అన్నమాట. మనసు మీకు డిస్టర్బ్ చేయదు కన్నా. ఎందుకు? మనసుకి మీరు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి. ఈ విధంగా మనస్సుకి మనము పదే 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 ఈ ధ్యానం చేసే పరిస్థితిని మనస్సుకి అవగాహన కలిగించగలిగితే మీరు నిద్ర నుంచి కొంతవరకు తప్పించుకోగలరు. ఈ విధంగా ఈ సమస్యను మనము పరిష్కారం చేయొచ్చు. రెండోది ఏమిటి? విక్షేపం. వాస్తవానికి ఈ 6వ అధ్యాయంలో అర్జున సమస్య ఇది ఒక్కటే. ఆయన నిద్ర సమస్య లేదు ఆయనకి. ఆయన గుడాకేశ, ఆయనకేం నిద్ర ఉంటుందండి? అసలు నిద్రే రాదు ఆయనకి. సో రెండో సమస్య ఆయన సమస్య విక్షేపం, మనస్సు చంచలము. దాని పరిష్కారం భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా చెప్పారు. నేనెందుకు చెప్పడం? దాన్ని చూద్దాం త్వరలోనే. ఈ కషాయ పరిష్కారం ఏమిటి? ఇప్పుడే చూసాం. ఏదైతే మనము ఈ రాగద్వేషాలు, ఒక్కొక్కసారి మనం వెళ్ళేటప్పుడు ఒక మదమెక్కినటువంటి ఏనుగు పరిగెత్తుకొని మీదకి వస్తుంది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయాలో తెలియదు. క్షణకాలం పాటు మనస్సు స్తబ్దతలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ పరిగెట్టాలా, తెప్పించుకోవాలా, అది వదులుతుందా, మనకేం అర్థం కాదు, ఆలోచనలు రావు. అంటే మనస్సుకి షాకులోకి వెళ్ళిపోయిన స్థితిని కషాయం అంటారు. ఎందుకు కషాయం ఉంది? లోపల మీకు భయము, రాగద్వేషాలు అనగదొక్కబడి ఉన్నాయి. అవి ఒక్కసారి షాక్ అనమాట, అగ్నిపర్వతం లాగా. అందువలన అవి ఏం చేయాలంటే మనము వాటన్నిటినీ ఎప్పుడైతే కొన్ని రోజుల్లో మనకి ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఆ కోపము, ఆ ఈర్ష్య, ఆ ఏడుపు, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అలా దాచుకోకూడదు. వాటిని మీరు వెంటనే రిలీజ్ చేసేస్తుండాలి. ఎలాగా? ఎవరి మీద కోపం అనుకోండి, మీరు వేరే ప్రదేశం ఏకాంతంలోకి వెళ్ళి మీ కోపాన్ని ప్రదర్శించండి. లేకపోతే మీకు బాధ నిండిపోయింది, హృదయం బాధతో కుమిలిపోతున్నారు, కానీ ఆడవలేకపోతున్నారు అందరి మధ్య. మీరు ఏకాంతం ఎక్కడో ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ బావురుమని ఏడ్చేయండి. ఇదే చేస్తారు చాలామంది. ఈశ్వరుడు పటాల ముందుకు వెళ్ళి, దేవుడి గదిలోకి వెళ్ళి ఎంతమంది తన మరణం దేవుడి దగ్గర చెప్పుకుంటారు తెలుసా? గురువుల దగ్గర, సన్యాసుల దగ్గర.
మా దగ్గరికి వచ్చి ఎంతోమంది స్వామి దగ్గరికి వచ్చి ఎంతోమంది వచ్చి వారు అంత స్వామీజీ కెన్ ఐ క్లోజ్ ద డోర్ ప్లీజ్, ఎస్ క్లోజ్ ద డోర్. అప్పుడు అస్సలు అసలు ఆ యొక్క ఏడుపు దారుల్ని అసలు ఆపలేనటి పరిస్థితులు ఏడ్చేస్తారు. ఎందుకు? ఎప్పటి నుండో ఆ మూలంలో దాగి ఉన్నాయన్నమాట. దీన్నే కషాయం అంటారు. ఈ యొక్క భావనని ఎప్పుడైతే భావోద్రేకాలని మీరు రిలీజ్ చేసేస్తారో అప్పుడు మీకు ఇది డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే మనం గృహస్థులు, మనం రోజు నుండి కూడా మన బిజీ, మన కర్తవ్యాలు ఉంటాయి. అందువలన ఇవి దాక్కుంటాయి. ఉండి మీ సంగతి చెప్తాను, నేను ధ్యానంలో నీ సంగతి చెప్తాను అని వెయిట్ చేస్తుంటాయి అనమాట మన ధ్యానం కోసం. అప్పుడు ప్రకటమవుతాయి. సో ఈ విధంగా మనము కషాయాన్ని కొంతవరకు నివారించవచ్చు. మరి రసాస్వాదనం అంటే మనము ఏదైతే స్థితప్రజ్ఞ జీవన్ముక్త స్థితి ఏదైతే ఆ లక్షణములు ఆ జ్ఞానం తెలుసుకున్నామో, ఈ ధ్యానములో వచ్చిన సుఖము తాత్కాలికము, ఇది విషయ సుఖంగా భావించబడుతుంది. కానీ నా స్వరూపమే ఆనందం కదా అని బుద్ధి వివేకముతో మనము ఆలోచిస్తే దీని నుంచి మనము బయటపడగలము. ఎందుకు? నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, నేను పరిపూర్ణ స్వరూపాన్ని అని మనకు తెలిసిపోతుంది, ఆనంద స్వరూపం అని. అయితే ఇప్పుడు అర్జునుడి సమస్య ఏమిటి? ఈ 3 సమస్యలు అర్జునుడు లేవు. ఏంటి 3? నిద్ర సమస్య, లయ లేదు. తర్వాత కషాయ ప్రాబ్లం ఆయనకి లేదు ప్రస్తుతానికి. తర్వాత రసాస్వాదనం లేదు. మరి ఏంటి సమస్య? ఆయన సమస్య, పీడిస్తున్న సమస్య ఏమిటంటే విక్షేపము, అంటే మనశ్చంచలత్వం. అందువలన అర్జునుడు ఏమంటుండంటే, హే మధుసూదన, ఓ కృష్ణ పరమాత్మ, అయం యోగ, నువ్వు చెప్పినటువంటి ఈ ధ్యాన యోగము, త్వయా ప్రోక్త, నువ్వు చెప్పినటువంటి ధ్యాన యోగము అద్భుతం. ఎందుకు అద్భుతం? సామ్యేన, అంటే సర్వత్ర సమదర్శనం కలిగే విధంగా నీ యొక్క యోగం అనేది అద్భుతంగా ఉన్నది. కానీ సమస్య ఏమిటి? ఏతస్యాహం స్థిరాం స్థితిం నపశ్యామి. అంటే మనకి ఈ బోధ 2 రకాలుగా జరుగుతుంది. ఏమిటి? నేను చెప్తున్నాను గీత మీకు 2 రకాలుగా జరుగుతుంది. ఏంటి? 1 గ్రహించడం, 2 ధారణ. ఆ ధారణ శక్తి మీలో లేదనుకోండి, సపోజ్ మీరు తీసుకుంటారు కానీ మీకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడదు. అంటే మనకి గ్రహణ శక్తి ప్లస్ ధారణ శక్తి 2 ఉండాలన్నమాట. అందువలన ఈ భగవద్గీత అధ్యయనం చేసే విద్యార్థులు, సాధకులు ఉంటారు కదా, వాళ్ళు 3 రకాలు ఉంటారు. ఏంటి? ఎలాగా? ఉత్తమ అధికారులు, మధ్యమ అధికారులు, చివర అధికారులు అంటే అధమ అధికారులు అంటారు. గురువు ఏదైతే ఆ భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ చెప్పిన వెంటనే అయస్కాంతంలా గ్రహించి దాని ధారణ శక్తితో ఉంచుకొని అవసరమైనప్పుడు క్లిష్ట పరిస్థితిలో దాన్ని ఉపయోగించుకుంటే దానిని మేధాశక్తి బాగా ఉంది కాబట్టి వాళ్ళు ఉత్తమ సాధకులు అంటారు. మరి అధమ సాధకులు అంటే ఎవరు? చెప్పినప్పుడు గ్రహించలేరు, విన్నది అర్థమైనట్టు అనిపించినప్పటికీ గుర్తుంచుకోవడం కష్టము. అందువలన ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి గ్రహణ శక్తి పూర్తిగా లేదు, అలాగని ధారణ శక్తి లేదు. వాళ్ళని అధమ సాధకులు, అధమ అధికారులు అంటారు. మరి మధ్యమ ఎవరు? రెండింటికి మధ్య త్రిశంకు. ఎలాగా అంటే గ్రహణ శక్తి బాగున్నది, మీరు ఏ విషయం చెప్పినా అట్లాగా అలా పట్టేస్తారు. కానీ దాన్ని మీరు ఆ ధారణ శక్తిగా మార్చలేకపోతున్నారు. ఎందుకు? మీకు మనస్సు ఇంకా ఇబ్బంది పెడుతుంది అనమాట. అంటే నేను అహం బ్రహ్మాస్మి అనే విషయము చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ అహంకారంతో కూడి ఉన్నటువంటి ఈ ఏవైతే రాగద్వేషాలు ఉన్నాయో అడుగు భాగంలో అవి ఒక్కొక్కసారి అధిగమిస్తాయి అహం బ్రహ్మాస్మిని. నేను ఇంటి యజమానిని కదా, నేను పలాయన వ్యాపారవేత్తను కదా, నేను పలాయనటువంటి స్టార్ని, సినిమా స్టార్ని కదా,
వ్యాపారవేత్తను, క్రీడాకారుణ్ణి, లెక్చరర్ని, మేనేజర్ని, డాక్టర్ని, ఇంజనీర్ని, ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ, ఇవన్నీ డామినేట్ చేస్తాయి. మీ అహం బ్రహ్మాస్మిని డామినేట్ చేస్తాయి. దీన్ని మధ్యమాధికారి అంటారు. దీన్ని బట్టి మీరు చెప్పండి, అర్జునుడు దేని కింద వస్తారు? మధ్యమాధికారిగా వస్తారనమాట. ఎందుకు? స్థిరాం స్థితిం న పశ్యామి అన్నాడు అనమాట. ఎందుకు అంటే స్థిరాం స్థితి అంటే ధారణ శక్తి. నేను మంచి వివేకవంతుడిని, అంటే నేను మనోనిగ్రహం అంత ముందు ఏకాగ్రత ఉండడం వలన నువ్వు చెప్పిందంతా గ్రహించాను కృష్ణ, కానీ దాన్ని ధారణా శక్తిలో నేను విఫలమవుతున్నాను. ఎందుకంటే చంచలత్వాత్, అంటే మనస్సు పరిపరి విధములుగా పరి దిక్కులుగా చెలించడం వలన నేను ధారణ శక్తిని కోల్పోతున్నాను. అందువలన అర్జునికి మిగతా 3 సమస్యలు లేవు, కానీ ఈ చంచలత్వం, విక్షేప సమస్య ఉంది. ఎందుకు? అది రజోగుణ తత్వం ఉన్నాడు. అర్జునుడిలో రజోగుణ ప్రధానంగా ఉండడం వలన ఈ సమస్య ఉంది. మరి ఈ సమస్యని అర్జునుడు ఇంకా ఆపలేదు, ఇంకా వివరణిస్తున్నాడు. కృష్ణ పరమాత్మకి ఇంకా అర్థం కాలేదేమో అని బహుశా అర్జునుడి అభిప్రాయం, అది మన అభిప్రాయం కాదు. అదేమంటున్నాడు? చంచలం హి మనః కృష్ణ, చంచలం హి మనః కృష్ణ, చంచలం హి మనః కృష్ణ, ప్రమాథి బలవదృఢం, ప్రమాథి బలవదృఢం, ప్రమాథి బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే, తస్యాహం నిగ్రహం మన్యే, తస్యాహం నిగ్రహం మన్యే, వాయోరివ సుదుష్కరం, వాయోరివ సుదుష్కరం, వాయోరివ సుదుష్కరం, చంచలం హి మనః కృష్ణ, ప్రమాథి బలవదృఢం, చంచలం హి మనః కృష్ణ, ప్రమాథి బలవదృఢం, చంచలం హి మనః కృష్ణ, ప్రమాథి బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే, వాయోరివ సుదుష్కరం, తస్యాహం నిగ్రహం మన్యే, వాయోరివ సుదుష్కరం, తస్యాహం నిగ్రహం మన్యే, వాయోరివ సుదుష్కరం. ఉత్తమం. ఇప్పుడు సమస్య ఏమిటంటే అర్జునుడికి చంచలత్వం సమస్య. అంటే రజోగుణం ఎవరిలో ప్రధానంగా ఉంటుందో చంచలత్వం అనేది సర్వసాధారణం అన్నమాట. అందులో ఆశ్చర్యపోక్కర్లేదు, ప్రతి ఒక్కరికి సమానం. ఇలాంటి సమస్యని అర్జునుడు వివరణిస్తున్నాడు. ఆయన తెలుసు, మంచి వ్యాఖ్య చేస్తాడు అర్జునుడు కూడా. మొదటి అధ్యాయం అంతా ఎంత బాగా బోధించాడు కృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణుడికే బోధించాడు మొదటి అధ్యాయం అంతా ఆయన. కాబట్టి ఈ యొక్క రజోగుణముతో కూడినటువంటి ఈ చంచలత్వమైన మనస్సుని మనకంత వివరణిస్తున్నాడు కృష్ణ పరమాత్మకి. ఎలా అంటే, హే కృష్ణ, హే భగవాన్, మనః చంచలం, మనస్సు అటు ఇటు పరుగులు తీస్తుంది నా మనస్సు. ఎలా? అది చంచలంగా ఉండడమే కాకుండా ఎంతో బలంగా నా సకల ఇంద్రియాలను కూడాను దానికి తోడు ఉండాలి. ఎందుకంటే గ్యాంగ్, గ్రూప్ లీడర్ అనమాట మనస్సు. ఇటుపక్క 5 అటుపక్క 5 పెడతారు చూడండి కొంతమంది గురువులు. అంటే భక్తులు శిష్యు బృందంతో వస్తారు, మొత్తం ఒక్కరు రారు. వాళ్ళు బయటకు వెళ్ళిన వెనక ముందు శిష్యులు ఒకరు ఆసనం పట్టుకొని పీఠం పట్టుకొని తిరుగుతుంటారు అనమాట. గురువు గారికి ఏం కావాలి. ఆ విధంగా ఈ మనస్సు అనేది ఇక్కడ ఒక గురువు అనమాట. ఈ మనస్సుకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఈ టీముని పట్టుకొని వెళ్తుంటది అనమాట. ఒక్కటి ఇప్పుడు వెళ్ళదు, కాందాదనమాట మనస్సు. అందువలన దీన్ని ప్రమాథి అంటారనమాట. ప్రమాథి,
మత్ అంటే మనం కవ్వం పట్టుకుంటాం కదా, మనం తోడేసినటువంటి పెరుగుని. మత్నాతి అంటే పూర్తిగా చిలకడం అనమాట, చిలికేస్తుంది అనమాట. దేన్ని చిలికేస్తుంది? ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలు మొత్తం చిలికేస్తుంది అనమాట మనస్సు. అది కవ్వం రాడ్ లాంటిది అనమాట. ఆ విధంగా ప్రమాతి బలవత్ దృఢం అంటే ఎంత కష్టమ బలంగా మొత్తం ఇంద్రియములన్నీ కూడా నలిపి 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 పిప్పి చేస్తుంది అనమాట. ఏంటి? కవ్వములాగా ఉన్నటువంటి మనస్సు అన్నమాట. అందువలన దాన్ని వలన ఏమవుతుంది? మీ యొక్క శరీరం అంతా కూడా చెమటలు, భయము, బెంగ. మొదటి అధ్యాయం చూసాం. గాంధీవం స్రంసతే అస్తా త్వచ్చైవ పరిదహ్యతే. శరీరం కాలిపోతుంది, గాంధీవం జారిపోతుంది, నోరు పిడసగట్టిపోతుంది, నా యొక్క మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి, మొత్తం ఈ ప్రపంచమంతా తిరిగేస్తుందా, నేను తిరుగుతున్నా తెలియట్లేదు కృష్ణ అన్నాడు అర్జునుడు. ఎందుకు? లోపల మత్నాథి మనస్సు అలా కవంతో చిలికేస్తుంది అనమాట లోపల. ఎలా? బలవత్ అంటే చాలా బలంగా, ఎంతో బలంగా చిలికేస్తున్నది. మీకు మనస్సు బలం గురించి తెలియాలంటే ఒక విషయం గమనించాలి మీరు. మనకి కఠోపనిషత్తులు ఏం చెప్పాను నేను? బుద్ధి డ్రైవరు, ఆ యొక్క మొత్తము స్టీరింగ్ రాడ్ ఉంటుంది కదా ఆ కారుకి, అది మనసు అని చెప్పాం. కానీ ఒక్కొక్కసారి మనసు రివర్స్ అయిపోద్ది, బుద్ధి మాట విందు. ఊరుకో, నీకు ఏం తెలుసు అన్నట్టు బుద్ధికి కూడా దబాయిస్తుంది ఒక్కోసారి. అంటే తన యజమానికే దబాయిస్తుంది మనస్సు. ఎలా? మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనము ట్రాఫిక్ జామ్లో ఇరికిపోతుంటాం. మన బుద్ధికి తెలుసు మీరు ఎంత ఆర్డర్లు వేసినా ఏం చేసినా అక్కడ ట్రాఫిక్ జామ్ టైం అయితే కానీ సిగ్నల్ తీయరు. కానీ మనస్సు బుద్ధి మాట వినకుండా అనేక రకాలుగా కోపతాపాలకి దారి తీస్తూ ఉంటుందండి మనస్సు. అది బుద్ధి తప్పు కాదు, అది మనస్సు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన యొక్క పగ్గాలు, మన కంట్రోల్ బుద్ధి చేతులు ఉన్నప్పుడు కూడా మనసు డామినేట్ చేసింది. ఎందుకు? రాగద్వేషాలు తీవ్రత పెరిగినప్పుడు బుద్ధి మాట విందు. ఎందుకు విందంటే, నేను బ్రహ్మను, నేను నిత్యముక్తును, మీరు ఎన్నెన్నే నువ్వు నిత్యముక్తుడు అయితే అవ్వచ్చు కానీ ఇది చేయాల్సిందే అని మనకి ప్రేరేపిస్తుందని మనస్సు. వీడి చండాలుడు, వీడు దుర్మార్గుడు, ఈవిడ మాటలు గయ్యాలి, ఈవిడ మంచిది కాదు, ఊరికే మనస్సు పేటరైపోద్ది అనమాట. ఊరుకోండి, వాళ్ళు కూడా మనుషులేగా, మానవత్వమేగా, వాళ్ళలో ఉన్నది కూడా నేనేగా అని బుద్ధి చెప్పినప్పటికీ మనసు వినదు, డామినేట్ చేసేస్తుంటది అన్నమాట. ఎందుకు? దృఢం, చాలా భయంకరమైన దృఢంగా ఉంటుంది. మనము కాఫీ తాగుదామనే నిర్ణయం బుద్ధి తీసుకుంది. ఓకే, కాఫీ తాగుదాం అనుకుంటారు మీరు. కూర్చున్నప్పుడు కాఫీ తాగాల, టీ తాగాల, గ్రీన్ టీ తాగాల, మసాలా టీ తాగాల, ఇవనేక రకాల ఆలోచనలు ఎవరు తెస్తారు? మనసు తీసుకొచ్చింది మీ ముందు. ఆ యొక్క ఇదనమాట బుక్, ఆ మెను కార్డు. అంటే ఈ మనస్సు అనే దానికి చాలా సున్నితమైన మనస్సు. దానికి మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే ఆ దిశలో లాకపోద్ది మనస్సు అనమాట. అందుకే మనస్సును, చంచలంగా ఉన్న మనస్సుని బాహ్యముఖంగా ఉండడం వలన అలా తిరిగి వస్తుంది అనమాట. ఏంటి? మీరు వెళ్ళకపోయినా మనసు తిరుగుతుంది. అందుకే దీన్ని తర్కబద్ధంగా వాదన చేసి, ఆర్గ్యుమెంట్ చేసి మనసు మీరు జయించలేరు. ఎందుకంటే అది స్వతహాగా అది చాలా దృఢంగా, బలంగా ఉంటుంది మనస్సు. అందువలన మనస్సుకు మనం ఏం చేయాలంటే నెమ్మదిగా రోజు రోజుకి, క్షణం క్షణంకి దానికి చిన్నపిల్లలకి ఎలాగైతే అలవాటు చేస్తామో అలా అలవాటు చేయాలి. అప్పుడు దానికి అలవాటు పడి వాసనగా మారుతుంది అన్నమాట. అయితే ఈ మనస్సు అలవాటు పోవాలంటే ఏం చేయాలి? మన అందరం కూడా ఈ రాగద్వేషాల మత్తులో ఉంటాం. ఎవ్వరు కూడా అతీతం కాదు దీనికి. మనం అనుకుంటాం రాగద్వేష మత్తులో మనము ఉన్నాము. ఈ రాగద్వేష మత్తు నుంచి మనం బయటపడాలంటే మనకు ట్రీట్మెంట్ కావాలి. ఏంటంటే ట్రీట్మెంటు? ధ్యానమే ట్రీట్మెంట్ అన్నమాట. అందువలన మనం ఎప్పుడైతే పగటిపూట మనం బిజీగా ఉంటామో అవన్నీ సైలెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం అంటామో ఆ ధ్యానం నుంచి కూర్చుంటాం మన మీద. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైతే జ్ఞానం మనం తెలుసుకున్నామో దాని మీద పదే 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 పదే
చింతన చేయడం వలన ఈ వాసనగా ఉన్న అలవాట్లు బలం తగ్గిపోతుంది అన్నమాట. దాన్నే మనోనాశ లేదా వాసనాక్షయం అంటారు. ఎందుకంటే నిగ్రహం సుదుష్కరం. దుష్కరం అంటే చాలా కష్టం అని అర్థం. దుష్కరం. సుదుష్కరం అంటే చాలా 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 కష్టం. అంటే తస్య అంటే మనస అంటే మనస్సు యొక్క నిగ్రహం, మనస్సును నిగ్రహించడము సుదుష్కరం, చాలా కష్టం అంటున్నారు. అందువలన మనం ఏం చేయాలి? అహం మన్యే అని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ మనస్సుని నిగ్రహించడం అనేది చాలా కష్టతరం అని నేను భావిస్తున్నాను కృష్ణ. ఏ విధంగా? ఆయన ఒక ఉదాహరణ కూడా తీసుకొచ్చారు. ఎవరు? అర్జునుడు. ఇక్కడ వాయోహు ఇవ సుదుష్కరం అంటే బలంగా ఎదురుగాలులు వీస్తున్నాడు. గాలులు వీస్తుంటే దాన్ని మనం అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించి ఏమవుతుంది? చెట్టుని పట్టుకున్నారు. చెట్టు మీరు ఇద్దరు వెళ్ళిపోయారు ఆ గాలికి. పోనీ ఏదైనా సరే ఒక మనం ఏదైనా ఒక ఆధారం పట్టుకుంటాం. ఒక ఇల్లు అనుకోండి, ఒక పాకలో మీరు దాక్కుంటామని వెళ్తారు. పాక కూడా గాలికి ఎగిరిపోయింది. ఏం చేస్తారు? గాలిని మీరు ఆపలేరు. ఎలా? అంత బలవంతమైన గాలి వీస్తున్నట్టు గాలిని ఆపడం ఎంత కష్టమో ఈ మనస్సును కూడాను నిగ్రహించడము అంతే కష్టం కృష్ణ అని భగవాన్ శ్రీకృష్ణునికి దీని గురించి చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనస్సుకి మీరు బుద్ధి మానసిక బోధ చెయ్యాలి. ఏ మనస, అనేక జన్మలు నన్ను తీసుకొచ్చి అలా తిప్పి 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 లాస్ట్కి ఏమి సాధించావు? ఇప్పటికైనా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా నీకు వివేకం లేదా? ఇప్పటికైనా నీకు తృప్తి కలగదా? ఇప్పటికైనా సరే నాకు సహకరించు, నీకు అనంతానంద స్వరూపాన్ని చూపెడతాను. నీ స్వరూపం నా స్వరూపమే, నువ్వు నాకంటే వేరుగా లేవు. ఓ మనసా నా మాట విను అని నెమ్మదిగా మనసుకి చంటి పిల్లల బాలకులకి ఎలాగ చెప్తారో అలా బోధ చేసుకోవాలి. మనంతట మనం బయట మాట్లాడకూడదు. బయట మాట్లాడితే వీళ్ళకి ఏదో మతలబు వచ్చింది, తేడా వచ్చిందని మనకి ఇబ్బంది పెట్టేస్తారు మన వాళ్ళు, ఏదో హాస్పిటల్స్ కనేసి. అందువలన దీనికి అర్జునుడు ఏం చేశాడు? శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. నీ కాళ్ళ మీద పడి ఉన్నాను కృష్ణ, నీ యొక్క శరణమును గట్టిగా పట్టుకున్నాను, పాదచరణమును, నన్ను నీవే గట్టెక్కించాలి అని అక్కడ శ్రీకృష్ణు యొక్క శిష్యత్వాన్ని అంగీకరించాడు అర్జునుడు. అందువలన భగవాను ఇప్పుడు ఈయనకి ఒక ఇమ్మీడియట్ పరిష్కారం చూపెడుతున్నారు. ఏమిటి? చూపెట్టాలి కదా, మరి శరణ వేడుకున్నాడు కదా భగవానికి. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో. అసంశయం మహాబాహో. మనోదుర్నిగ్రహం చలం. మనోదుర్నిగ్రహం చలం. మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. అభ్యాసేన తు కౌంతేయ. వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గృహ్యతే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఉత్తమం. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నాడంటే, ఏ మహాబాహో అంటే అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి విశ్వ విజేతగా ఉన్నటువంటి ఓ ధనుర్ధారి, ఓ ఆజాన బాహువులు కలిగినటువంటి ఓ అర్జున, ఓ కుంతిపుత్ర. చూసారా, ఎప్పుడెప్పుడైతే అర్జునుడికి భయం కలుగుతుందో, ఎప్పుడెప్పుడైతే అర్జునుడికి దుఃఖము భయము సంశయం కలుగుతుందో, అప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే, నువ్వు కుంతిపుత్రుడు అంటారు. ఎందుకు? కుంతిపుత్రుడు అంటేనే చాలు అర్జునుడికి సిగ్గుపడుతుంది అనమాట. అమ్మ బాబోయ్, మా తల్లి ఎంత ధీర వీర వనిత, ఎలాంటి కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా ఆ తల్లి ధైర్యాన్ని ధారణ చేసే తల్లి కాబట్టి కౌంతే అనగానే సరే ఆయనకి, ఓహో నేను కుంతిపుత్రుడు కదా అని గుర్తు చేయడం అనమాట. సో సరైన సమయంలో సరైన పిలుస్తుంటారు అన్నమాట కృష్ణ పరమాత్మ ఆయనకి. ఈ ఈ శ్లోకం యందు ఏ పేరుతో పిలవాలనేది అర్జునుడికి ఏ పేరుతో పిలవాలి అనేది కృష్ణ పరమాత్మ బాగా తెలుసు. అందుకే ఏ కౌంతేయ, ఏ కుంతికా బేట, మనస్సు చంచలం అనేది నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకు? దాని స్వరూపమే చంచలత్వం కాబట్టి. మనః అసంశయం చలం దుర్నిగ్రహం, దాన్ని నిగ్రహించడం కూడా చాలా కష్టం. అది కూడా ఒప్పుకుంటాను. శబాష్ శబాష్ అర్జున, నువ్వు నిజం చెప్పావు, కరెక్ట్గా చెప్పావు, నువ్వు పరిశీలించావు. ఎందుకంటే మనస్సును నిగ్రహించడం అనేది చాలా కష్టతరము. ఎందుకు? అది అత్యంత చంచలము, దాని స్వభావం. ఎందుకంటే మనస్సు కోతి లాంటిది. మనం ఎప్పుడు కూడా ఒక దగ్గరికి వెళ్ళి చూడండి, ఈ కోతి స్థిరంగా ఒక్క దగ్గర ఉండదండి. ఎక్కడ చూసినా ఇలగ గీసుకోవడము, గుచ్చుకోవడము, కదలడము, పరిగెత్తడము, జంపింగ్ చేయడము దాని స్వభావం అండి అంటాం. ఒక విషయం గమనించాలి, కోతి అలా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నదని అర్థం. లేకపోతే ఒక మూల కూర్చొని అలా ఉందనుకోండి, దానికి ఏదో అనారోగ్యం చేసినట్టు అవుతుంది. మనస్సు కూడా ఎక్కువ ఆలోచన చేస్తేనే మనసు ఆరోగ్యంగా ఉన్నట్టు, లేకపోతే డల్లగా స్తబ్దులకు వెళ్ళిపోయింది. చూసారా, ఒక వ్యక్తి మన ముందున్న వ్యక్తి మనం అదృశ్యమైన తెలిసిన ఆ అమ్మగారు అలాగా అసలు నీరు అంటే కంటిన్యూ నీరు చుక్కలు కూడా రాకుండా అలాగ స్తబ్దులకు వెళ్ళిపోయారు. అది వెరీ డేంజరస్. అందువలన ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు అర్జున, నువ్వు శబాష్ బాగా చెప్పావు. అయితే అర్జునుడు ఏమనుకుంటున్నాడు, అమ్మయ్యా నా సమస్య భగవాన్ శ్రీకృష్ణ అర్థం చేసుకున్నాడు, సో మనస్సు అనేది చంచలం కాబట్టి నేను ఏమైనా ధ్యానం చేయక్కర్లేదు అనుకుంటుండేమో మరి. అందువలన వెంటనే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, ఇంక పాపం ఆయనకి ఊపిరి కూడా తీసుకోలేదు అర్జునుడు. ఏమంటున్నాడు, హే కౌంతేయ, ఏ కుంతికా బేట, అది ఎంత చంచలమైనా దాన్ని నిగ్రహించడం కష్టమైనప్పటికీ దాన్ని నిగ్రహించడం అనేది అసాధ్యం కాదు, సాధ్యమే, కష్టం, ఒప్పుకుంటున్నాను. కానీ నిగ్రహించడం, మనసును నిగ్రహించడం అనేది అసాధ్యం కాదు కౌంతేయ. మరి ఎలా నిగ్రహించాలి? కొంచెం కష్టపడి. అంటే అభ్యాసేన వైరాగ్యేన, రెండింటి ద్వారా, అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా. అంటే అసలు వైరాగ్యం ఏంటి, అభ్యాసం ఏమిటి అంటే మన యొక్క మొత్తం యావత్ సృష్టి, మన శరీరము, మన వ్యక్తిత్వము, మొత్తం అణువు సృష్టి అంతా రెండింటి యొక్క కలయిక మిశ్రమము. ఒకటి తాత్కాలికము, జస్ట్ క్షణికము, వచ్చి ఉంటుంది పోతుంది, అది ఒకటి. ఇంకొకటి ఏంటి, శాశ్వతము, నిత్యము, సత్యము. ఈ రెండు కలయిక. ఈ రెండింటిని మీరు ఏ విధంగానే తెలుసుకోవచ్చు. లక్ష్మీనారాయణ తత్వంగా, శివశక్తి తత్వంగా, ప్రకృతి చైతన్య స్వరూపంగా, ఆత్మస్వరూపము ఆత్మ కానిది అనాత్మగా తెలుసుకోవచ్చు. ఈ రెండింటి కలయిక మొత్తం యావత్తు సృష్టి అంతా. అయితే మీరు వివేకవంతులుగా ఆలోచించుకున్న తర్వాత మీకు ఏం బోధపడుతుందంటే, యావత్ ప్రపంచమంతా ఆత్మ కాదు కాబట్టి అనాత్మ తేలిపోయింది.
మరి శరీరం కూడా ప్రకృతికి సంబంధించిందే కాబట్టి అనాత్మ అని తేలిపోయింది. మరి ఇంద్రియములు కూడా ప్రకృతి నుండే వచ్చాయి కాబట్టి అనాత్మ అని తేలిపోయింది. మనస్సు కూడా ఈ ప్రకృతి పంచభూతముల నుండి తన్మాత్ర నుండి వచ్చింది కాబట్టి అది కూడా అనాత్మ అని తేలిపోయింది. అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము, ప్రపంచం అంతా అనాత్మ. మరి ఆత్మ ఏమిటి? ఆ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి చైతన్య ఎరుక ఒక్కటే ఆత్మ. దీన్ని బట్టి మీరు చెప్పండి. అయితే మరి మా బిడ్డలు ఆత్మ అనాత్మ? అనాత్మ. మరి మీ బిడ్డల యొక్క దృష్టిలో మీరేంటి? మీరు వాళ్ళకి అనాత్మ. మరి 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 గురువు గారు ఇంతకీ నాకు అనాత్మ ఆత్మ? గురువు అనాత్మ. గురువు దృష్టిలో శిష్యులు అనాత్మ. మరి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ నా ముందు ఏడుకొండల గోవింద, వెంకటరమణ గోవింద, సంకట అరణ గోవింద. మరి గోవింద ఎదురుగా ఉన్నాడు, మరి నాకు ముందు ఎదురుగా ఉన్నాడు. ఇంతకీ అది ఏంటి? ఆత్మ అనాత్మ? అనాత్మ. మరి ఆత్మ ఏంటి? అంతర్యామిగా, ఆ గోవింద అంతర్యామిగా ఉన్నాడు లోపల, అది ఆత్మ. బయట ఉన్నటువంటి విగ్రహమూర్తి అనాత్మ, లోపల ఉన్న చైతన్య అంతర్యామి ఆత్మ. చూసారా? అందుకే మనం మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్ నుంచి అలాగే వెళ్ళేసరికి మీరు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి వెళ్తే ఈ 2వ ఎక్కం రోజు రాయాలనే బాధ మీకు ఉండదు. అది చిన్నప్పుడు అమ్మ రాయమన్నారు, అది ఆవిడ ప్రయోజనం వేరు. ఈ విధంగా మీకు 2 ఉన్నాయన్నమాట. అయితే ఈ అనాత్మయందు మీరు ఆసక్తి విడిచిపెట్టి ఆత్మయందు అనురక్తి కలిగి ఉండడాన్ని వైరాగ్యము అంటారు. అందుకే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజు అన్నాడంట ఒక మహాత్ముడికి, కౌపీనం మాత్రం ఉంది రమణ మహర్షిలాగా, గురువు గారు మీరు చాలా గొప్ప త్యాగి అండి, వైరాగి అన్నారంట. అంటే మహాత్మా అన్నారంట, నా ముఖం నేనేం వైరాగ్యం నాయన, నీ అంత వైరాగ్యం నాకు ఎక్కడ ఉంది, నీ వైరాగ్యం చాలా గొప్పది అన్నాడంట ఆయనకి. సరే, ముఖ్యమంత్రి మంత్రో ఎవరో అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, మీ వైరాగ్యం చాలా ఎక్కువ అన్నాడు. ముఖ్యమంత్రికి అనుకుందాం పని. ఇప్పుడు ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు, అదేంటి మీరు ఇంత వైరాగ్య త్యాగులు కదా అన్ని విడిచారంటే అన్నారంట, అంత క్షణికము తాత్కాలికమైనటువంటి నామరూప ప్రపంచాన్ని అనాత్మని విడిచిపెట్టాను నేను, సత్యమైన ఆత్మ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను. సో నా త్యాగము, నా వైరాగ్యం అనేది పెద్ద విలువ లేదు. కానీ సత్యము, శాశ్వతము, నిత్యమైన ఆత్మను నువ్వు విస్మరించి ఈ క్షణికము తాత్కాలికమైన నామరూప భోగ ప్రపంచాన్ని గట్టిగా పట్టుకున్నావు చూడు, నువ్వు నీది అసలైనటువంటి త్యాగం, వైరాగ్యం అన్నాడంట మహాత్మ. ఎందుకు? సత్యమైన ఆత్మను పక్కన పెట్టి ఈ ప్రాపంచిక ధన దౌలత్తుపై గట్టి పట్టుకుని అధికారం మీద ఉన్నాడు కదా ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి నిజమైనటువంటి వైరాగి. ఎందుకంటే పరమాత్మ ఆత్మతత్వాన్ని వదిలేశాడు పక్కకి, సత్యాన్ని, అనాత్మను గట్టి పట్టుకున్నాడు. కానీ భ్రమ ఏమవుతుంది? సాధులు సన్యాసులు వైరాగ్యులు అంటారు, మేమేమో భైరాగ్యులు అంటారు. వాస్తవానికి సాధులు ఏమంటున్నారు? మేము ఏదైతే పనికిరాదో అదే వదిలిపెట్టాము, ఆత్మను పట్టుకున్నాము. కానీ నీవు పనికిరానైనటువంటి భోగాలు, సంపదను గట్టి పట్టుకొని పరమాత్మనైనటువంటి పరమాత్మ విడిచిపెట్టావే, అసలైన వైరాగ్యం నీది నాయన అని ఆ మహాత్మ చెప్పేసరికి ఆయన కళ్ళు అలా ఓపెన్ అయినాయి అప్పుడే ఆ రాజుకి. అందువలన ఈ విధంగా అభ్యాసేనా అంటే దానికి మెల్లమెల్లగా రోజు సాధన చెయ్యాలి. అందుకే మనకు భగవద్గీత క్లాసుల కోసం మన స్వామివారు నాకు ఆజ్ఞాపించారు. కానీ నేను ధ్యానం అనేది ఎందుకు పెట్టాను? రోజుకు 10 నిమిషాలు 15 నిమిషాల పాటు అంటే మీకు రోజు అభ్యాసం అయ్యిందనుకోండి. ఈ అధ్యాయంలో ప్రవేశించినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, మాకు 6వ అధ్యాయం వచ్చేసరికి మాకు కొంత ప్రాక్టీస్ అయింది స్వామి. ఆ ఉద్దేశంతోనే నేను పెట్టాను ధ్యానం. కాబట్టి అభ్యాసం రోజు, దానికి ప్రాక్టీస్. ధ్యాన సమయంలో మీరు కూర్చుంటున్నారా, మీ మనసుకు ఆల్రెడీ సిగ్నల్ వెళ్ళిపోయింది, ఓహో అమ్మగారు అయ్యగారు ఈ సమయంలో ధ్యానం, కాబట్టి ఇలా నేను కోఆపరేట్ మంచిది, కోఆపరేట్ చేయాలి అని మనసుకు అలవాటు అయిపోయింది అనమాట. కాబట్టి ఈ అభ్యాసము, వైరాగ్యం ద్వారా ఎంత చంచలమైన మనసునైనా మనం నిగ్రహించవచ్చును అని భగవాన్ చెప్తున్నాడు. అయితే భగవాన్ ఎంత తెలివైన వారంటే, ఈ సమస్య అందరి సమస్య, దీనికి
శాస్త్రం ఒక్కటే పరిష్కారం చూపిస్తుంది. ఎలాగా అంటే మనస్సు యొక్క తత్వాన్ని పదే 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 విశ్లేషించాలి. ఈరోజు ధ్యానంలో ఏం చెప్పాము? మనస్సుని చూడండి, వాచ్ యువర్ మైండ్ అంటారు. మెడిటేషన్లో చాలా మంది మహాత్ములు వాచ్ యువర్ మైండ్, వాచ్ యువర్ బ్రెత్ అంటే మీ శ్వాసని మీరు గమనించండి, మీ మనసుని మీరు గమనించండి. అలా గమనిస్తుంటే మనస్సులో వస్తున్న అన్ని మనకి తెలిసిపోతుంది. ఎలాగా? మీరు ఒక నది తటాకం అంటే తీరంలో, నదీ తీరంలో మీరు కూర్చొని ఏమి చేయకండి. అలా చూస్తుంటే అందులో చిన్న చిన్న బుడగలు, చేప పిల్లలు అలా నదిలో ప్రవాహం వెళ్తుంటాయి. అలా ఒక్కోసారి కవర్లు, బాటిల్స్, చెత్త, కర్ర ముక్కలు, మన పూలమాలలు, ఆకులు, చెక్కలు అలాగే వెళ్తూనే ఉంటాయి. మనము పవిత్రమైన గంగని పాడు చేశారు అని మీరు తిట్టొద్దు. అమ్మయ్య మంచి గంగని శుద్ధి చేస్తున్నారు అని పొగడొద్దు కూడా. జస్ట్ సాక్షి రూపేణ బుద్ధేహే ప్రత్యయాన్ పశ్యంతి అంటారు. అంటే ఏంటి? ఆ నదిలో వస్తున్నటువంటి ప్రతి వస్తువుని ఎలాగైతే ఏమి సంబంధం లేకుండా మీరు సాక్షిగా గమనిస్తున్నారో, మీ మనస్సు కూడా అదే నది ప్రవాహం లాంటిది. మంచి ఆలోచన వస్తుంది, బాగుంది అనకూడదు. చెడు ఆలోచన వచ్చి ఇలాంటి చెడు ఆలోచన నాకు వచ్చింది ఏంటని నింద చేయకూడదు. రెండింటిలాగా సాక్షిగా గమనిస్తే మీ మనసు మెల్లగా హృదయస్థములో ఉన్న మీ స్ఫురణ ఆత్మలో లయమై సెటిల్ అయిపోతుంది దాంట్లో. అప్పుడు మీకు తెలియకుండే ఆ ఆనంద అనుభూతి మెల్లగా ప్రకటమవుతుంది. ఎక్కడి నుంచి ప్రకటమవుతుంది? మీ స్వరూపం అది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఈ విధంగా మనస్సుని మనము ఎప్పటికప్పుడు మీకు సమయం చిక్కినప్పుడు మీ మనస్సుని పరిశీలించండి. మనస్సుతో మీరు ఏమి యుద్ధం చేయొద్దు, వాగ్వాదం చేయకండి. నో ఆర్గ్యుమెంట్స్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కేవలము మనసుని చూడడమే ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనసును అలా గమనిస్తుంటే మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఎలాగైతే నీటి గర్భంలో ఉన్నటువంటి ఆ మట్టి మురికి ఎలాగైతే మనం కదిలిస్తే బయటకు వస్తుందో అవి అలాగ వస్తుంటాయి, పోతుంటాయి. మీరు కేవలం సాక్షిగా ఉంటారు. ఈ విధంగా మనం అభ్యాసం చేస్తే అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం మనము చూడగలుగుతాము. దీనిపైన మరింత వివరణ భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు కాబట్టి అది రేపటి క్లాసులో మళ్ళీ చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.